మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము నవంబర్ నెల 2025 సంవత్సరం ఈ మాస ఫలితాలు, దీన్ని నెల ఫలితాలు అంటారు. మాసం అనేటటువంటిది మళ్ళీ తెలుగు నెలలకు పెట్టినటువంటి పేరు మాసం అనేటటువంటి. నెల అనేటటువంటిది అర్థం ఒకటే కావచ్చు, కానీ ఇక్కడ నెల ఫలితాలనే మనం చెప్పుకోవాలి. నవంబర్ నెల ఫలితాలు, గోచార ఫలితాలు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలము గోచారం మాత్రమే. మీకు ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పి సంబరపడాల్సిన పని లేదు, తక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని సంబరపడాల్సిన పని లేదు, ఎక్కువ గ్రహాలు దోషం ఉందని కంగారు పడాల్సిన పని ఏమీ లేదండి. ఇది కేవలం గోచారం, ఒక్క నెల ఫలితాలు మాత్రమే. ఇవి ఎప్పుడూ మారిపోతూనే ఉంటాయి. ఏ నెలకా నెల, ఏ వారానికి ఆ వారం అలా మారిపోతూనే ఉంటాయి మనం చెప్పుకునే దాన్ని బట్టి. దీని గురించి మీరు కంగారు పడక్కర్లేదు. దీన్ని ఏదో ఆధారం చేసుకుని బెంగపడిపోయి భయపడిపోయి అంత అవసరం లేదండి. పరిష్కారాలు ఉన్నాయి, అవి కూడా చెప్తాము. ఆ చిన్నదానికి చిన్న పరిష్కారాలు ఉంటాయి. మహాదశల్లోకి వాటిల్లోకి వెళ్ళి జాతకంలోకి వచ్చినప్పుడు అప్పుడు చేసేటువంటి పరిహారాలు వేరుగా ఉంటాయి. కాబట్టి దీని గురించి మీరు కంగారు పడక్కర్లేదు. అయితే మీ జాతకాన్ని పూర్తిగా నిర్దేశించడానికి గోచారము కొంత చాలా తక్కువ, ఒక 10% మాత్రమే, 100% మాత్రమే మీకు సహకరించగలదు. మిగతాదంతా మీ వ్యక్తిగతమైన జాతకం ద్వారానే తెలుస్తుంది. మీ జీవితం ఏ విధంగా నడవబోతోంది, ఆరోగ్యవంతంగానా, లేకపోతే విద్యావంతంగానా, లేకపోతే జ్ఞానవంతంగానా, లేకపోతే ఆర్థిక పరంగా ఎదుగుతారా, ఎంతవరకు బాగా ఇబ్బంది పడిపోతారా, మధ్యస్థంగా ఉంటుందా ఆదాయము, ఇవన్నీ కూడా కావాలి అంటే తప్పకుండా జాతకం రాయించుకుని తీరాలి నిష్ణాతులైనటువంటి వారి చేత. అప్పుడు మాత్రమే దానికి ఈ గోచార ఫలితాన్ని అనుసంధానం చేసుకోవాలి. దీనికి ప్రాముఖ్యత లేదని కాదండి, దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉంటుంది. ఆ జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకున్నట్టయితే అప్పుడు సరి అయినటువంటి ఫలితాలు వస్తాయి. అర్థమైంది కదండి. అందుచేత ప్రతి వారు కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వారు నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి జాతకము. లేదా మీకు ఎవరో దొరకకపోతే మా దగ్గర కూడా ఆ సౌలభ్యత ఉన్నది, కాబట్టి దీన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే పరిహారాల విషయంలో కూడా అన్నిటికీ ఒకే రకమైనటువంటి పరిహారాలు అవసరం లేదండి. ఒక కుజుడికే ఉందనుకుందామండి, అది మనం మాస ఫలితాల్లో నెల ఫలితాల్లో కనుక ఉన్నది అనుకోండి, అది నెల రోజులే ఉంటుంది. దానికి ఒక రకమైనటువంటి అంత హార్డ్గా లేకపోతే కష్టంగా ఖర్చుతో కూడుకున్నటువంటి పరిహారం అవసరం లేదు ఏమండి. అదే మనకి జాతక రీత్యా కనుక కుజు మహాదశి ఏర్పడింది, లేదు కుజుడు సరి అయినటువంటి ప్రదేశంలో లేడు, ఇంకా ఆ మహాదశ గడవలేదు, రాబోయేదో ఆ పైన రాబోయేదో ఉంది. తద్వారా ఏ విషయాల్లో మనకి పెళ్లి విషయంలోనా, సంతానం విషయంలోనా, విద్య విషయంలోనా, గృహ విషయంలోనా ఏ విషయాల్లో అడ్డు తగులుతున్నది అనేటటువంటి విషయాన్ని బాగా చాలా లోతుగా ఆలోచించిన మీదట అక్కడ చేయవలసినటువంటి పరిష్కారాలు కొంచెం ఖర్చుతో కూడుకుని ఉంటాయి, లేదా మీరే చేసుకోవాల్సి వస్తే కష్టంతో కూడుకుని ఉంటాయి. కొన్ని మీరు చేయలేకపోవచ్చు, ఎందుకంటే వేదాలు అవన్నీ నేర్చుకుని ఆ మంత్రాలు చదవడం కష్టం కాబట్టి. ఆ విధమైనటువంటి పరిష్కారాలు కూడా మేము సులువైన పద్ధతిలో అప్పుడు ఉన్నటువంటి తీవ్రత ఉష్ణోగ్రత అంటూ ఉంటాం చూసారా. జ్వరం ఉష్ణోగ్రత ఎంత ఉంది, ఇప్పుడు వేసవకాలం వచ్చింది, వేసవకాలంలో ఎన్ని డిగ్రీలు ఉష్ణోగ్రత ఉందంటాం. ఉష్ణోగ్రత అనేది ఒక పదం కాదు, ఉగ్రత అంటే ఎక్కువ, దాని స్థాయిని బట్టి ఉంటుందన్నమాట. 100 డిగ్రీలు జ్వరం ఉన్నవాడికి పారాసిటమాల్ వేస్తే సరిపోతుంది. అదే 103, 104 వచ్చేసింది, ఒళ్ళు కాలిపోతుంది. ఎదురుగా ఉన్న నిన్ను కానీ, ఆయన భార్యను కానీ, వారి తండ్రి గారు కానీ, తల్లి కానీ ఎవరు గుర్తుపట్టలేకపోతున్నాడు 104 జ్వరం ఉండి. అప్పుడు ఆ పారాసిటమాల్తో పాటుగా మనకు యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ కూడా ఇవ్వాలి. ఇవ్వకపోతే అది పని జరగదండి, చాలా ఇబ్బంది. ఇటువంటివి ఉంటాయి కొన్ని. ఆ తీవ్రతను బట్టి దాన్ని బట్టి ఆ డోసేజ్ పెంచడం. అలాగే మన ఇక్కడ ఆ గ్రహ దోషాలను బట్టి గోచార రీత్యానా, జాతక రీత్యానంలో కూడా స్థాన రీత్యానా ఏంటనేది దాన్ని బట్టి ఉంటుంది. వాటి గురించి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును. సులువైన మార్గాలు కావాల్సిన వారికి సులువైన మార్గాలు సూచించడం జరుగుతుంది. లేదు ఈ డోస్ చాలదయ్యా అని చెప్పిన వారికి మనం చెప్తాం. ఓకే, ఇదండి ఈ విషయం. దీని గురించి కంగారు పడాల్సిన పని లేదు. ఓకే, తులారాశి వారికి నవంబర్ నెల
2025వ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ తులారాశి వారికి జన్మంలోనే శుక్రగ్రహము జన్మంలోను ద్వితీయంలోను అలాగే వ్యయంలో కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ నెలలో అంటే నవంబర్ నెలలో 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఏంటవి? తుల, వృశ్చికము, మళ్ళీ వెనక రాశి 12వ రాశి అయినటువంటి కన్యలో కూడా సంచారం చేస్తున్నాడు. ఇక్కడ వెనక రాశి అయినటువంటి ఈ కన్యలో 2 రోజులు మాత్రం సంచారం చేస్తున్నారు. అక్కడ కూడా చాలా 12వ స్థానంలో కూడా గోచార రీత్యా శుభ ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహమే. జన్మంలోనూ శుభ ఫలితాలు ఇస్తుంది, అలాగే ద్వితీయ స్థానంలో కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. అంటే ఈ తులారాశి వారికి శుక్రుడు 3 రాశుల్లోనూ కూడా నెలంతా కలిపి 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 3 రాశుల్లోనూ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు. జన్మంలో ఉన్నప్పుడు అంటే తులలో ఉన్నప్పుడు ఆయనకి ఆలోచన బాగుంటుంది, ప్రవర్తన బాగుంటుంది, అంత డిగ్నిటీగా ఉంటాడు, ఎవర్ గ్రీన్గా ఉంటాడు. ఈ విధంగా ఉంటారు ఈ తులారాశి వారు ఇక్కడ 24 రోజుల పాటు. అలాగే ద్వితీయ స్థానంలో ఒక 4 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబంలో ఆహ్లాదము, ధనానికి లోటు లేకపోవటము, మాటలో మంచి మృదుత్వము ఈ విధంగా ఉంటుంది. అలాగే వ్యయస్థానం అయినటువంటి కన్యలో సంచారం చేసేటటువంటి 2 రోజుల్లో కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. అంటే డబ్బు మిగులుతుంది, అలాగే భార్యతో ఆనందం ఉంటుంది. దాన్ని బెడ్ కంఫర్ట్స్ అంటారు. విదేశం అంటే ఏదైనా ఫారిన్ వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి, లేకపోతే ఉద్యోగరీత్యా కావచ్చు, వైద్యం కావచ్చు, ఎడ్యుకేషన్ నిమిత్తం కావచ్చు, లేకపోతే టూరిస్ట్గా కావచ్చు, నువ్వు ఏ విధంగా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఈ తులారాశి వారికి ఈ శుక్రుడు ఏళ్ళలో ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది ఈ నెల రోజుల్లో. అంటే విదేశాలకు వెళ్ళడానికి వీసా రావటమో లేదా పాస్పోర్ట్ రావటమో అటువంటి అవకాశాలన్నీ కూడా ఏ స్థానంలో ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాడు. అలాగే జన్మంలో రవి యొక్క సంచారం ఒక 16 రోజులు, ద్వితీయ స్థానంలో 14 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అంటే జన్మ అంటే తులారాశిలోను వృశ్చిక రాశిలోను ఈ 2 జాగాల్లో కూడా జన్మంలో కానీ ద్వితీయ స్థానంలో కానీ రవి శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఏమవుతుంది అన్నట్టయితే కొద్దిపాటి అనారోగ్యాలు, అలాగే మంచి ఆలోచనలు రాకపోవటం, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనకు అవకాశం ఉంటుంది. ద్వితీయ స్థానంలో సంచారం చేసేటటువంటి 14 రోజుల్లో మళ్ళీ మీకు ధనానికి ఇబ్బంది కలుగుతుంది, మాటలో కఠినత్వం పెరుగుతుంది, కుటుంబంలో చక్కటి వాతావరణం, ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపించదు. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా రవి కనిపిస్తూ ఉన్నాడు. ఇకపోతే బుధుడిని తీసుకున్నట్టయితే వెనక్కి ముందుకి తులలోకి వృశ్చికం నుంచి మళ్ళీ తొనకి ఇలా 2 రాశుల్లో తిరుగుతున్న కారణంగా మొత్తం మీద అక్కడ 15 రోజులు ఇక్కడ 15 రోజులు కడుతూనే ఉన్నారు. ఈ 2 రాశుల్లో కూడా బుధుడు తులారాశిలో ఉండగా జన్మంలో ఉండగా శుభ ఫలితాలు ఇవ్వడండి. ఆయన కూడా అక్కడ కూడా చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన ఈ విధమైనన్ని గోచరిస్తూ ఉంటే, ఇకపోతే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి సంచరించేటటువంటి రోజుల్లో మాత్రం ఆయన మంచి మా ధనానికి లోటు లేకుండా చూస్తాడు, మాటలో సౌమ్యత ఉంటుంది, కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే ద్వితీయ స్థానమైనటువంటి వృశ్చికంలో మీకు కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడు నెలంతా కూడా. ఈ నెలంతా కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేసే రోజుల్లో అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. ధనానికి లోటు, మాటలో కఠినత్వం, చిన్నపాటి గాయాలు అయ్యేటువంటి అవకాశం, కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన వాతావరణం లేకపోవడం, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ద్వితీయ స్థానంలో కుజుని వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే 5వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. అట్లాగే 6వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. అయితే ఆయన వక్రించి ఉన్న కారణంగా ఆయన కూడా 5వ స్థాన ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. తద్వారా సంతానం మీద దుష్ప్రభావం పడుతుంది. రాహువు శని రెండు కొంచెం తీక్ష్ణమైనటువంటి స్వభావం కలిగిన గ్రహాలే. ఈ 2 కూడా పిల్లల మీద పడితే పాపం పిల్లలకి చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద పెరగటము, అలాగే గాయాలు చేసుకోవటము, చెడు స్నేహాలు చేయటము, వయసును బట్టి కూడా ఉంటూ ఉంటాయి. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు అయితే ఒక రకంగా ఉంటారు,
హై స్కూల్ పిల్లలు అయితే ఒక రకంగా ఉంటారు. కాలేజీకి వచ్చాక వాళ్ళు మరీ చెడు స్నేహాలు, కొంచెం ధూమపానం, ఫ్రెండ్స్తో కలిపి అదేదో పెద్ద హీరోయిజం అనుకుని ధూమపానం చేయటం, ఇంకా తదితరాలు ఏవో ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ తులారాశి వారు పిల్లల మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇవి చెడు స్నేహాలు ఇవన్నీ కూడా వాటి మీద ఈ శని రాహులు ఇద్దరినీ కూడా కంట్రోల్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇకపోతే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం అతిచారం వల్ల కానివ్వండి, వక్రం వల్ల కానివ్వండి, మొత్తం మీద ఈ తులారాశి వారికి దశమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. దశమ స్థానంలో గోచార రీత్యా గురువు యొక్క సంచారము వృత్తిపరమైన ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. ఆదాయం తగ్గడం కానివ్వండి, గిరాకీ తగ్గడం కానివ్వండి, లేదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, సేల్ ట్యాక్స్ వాళ్ళు, ఫుడ్ ఇన్స్పెక్టర్లో ఏదో ఒక చిరాకు, అలాగే వాళ్ళతోటి అనే అవసరం లేదని కస్టమర్లతో కూడా కావచ్చు. మొత్తం మీద వ్యాపారం జరగకపోవటం, ఆదాయం తగ్గడం ఇత్యాదివన్నీ కూడా దశమ స్థానంలో గురు సంచారం వల్ల. ఆ నిజానికి చెప్పాలంటే అది ఆయనకు ఉచ్చస్థానమే. అది స్థానంతో పని లేదండి ఇక్కడ. అది ఉచ్చస్థానమా నీచస్థానమా అనేటటువంటిది మనకి గోచార రీత్యా ఏ స్థానంలో ఉన్నాడు అనేటటువంటిదే ప్రధానం. దానికి ఇంకొక సపోర్టింగ్ ఏంటంటే మూర్తిమంతం అని ఉంటుంది. సువర్ణమూర్తి, రజితమూర్తి ఇట్లాంటివి వాటిని పట్టుకుంటుంది. అవన్నీ గోచార ఫలితాల్లో కొంచెం టైం చాలా తీసుకుంటుంది. అందుచేత ఎవరో చెప్పటం లేదు. అది కూడా అది సెకండరీ అండి. దాని మీద మెయిన్గా అంటే ఫలితం అయితే గ్యారంటీ రాశిలో ఏ ఫలితం ఇస్తున్నాడో అదే. అందులో క్వాంటిటీ ఎక్కువ ఎంత ఇస్తాడు, 10 రూపాయలు ఇస్తాడా, లాభం వచ్చే ప్లేస్లోనే ఉన్నాడండి. 10 రూపాయల లాభం వస్తుందా, 8 రూపాయల లాభం వస్తుందా, 6 రూపాయల లాభం వస్తుందా, 2 రూపాయల లాభం వస్తుందా, రూపాయల లాభం వస్తుందా, ఇవి తెలియాలి అన్నట్టయితే మళ్ళీ మనం మూర్తిమంతం దగ్గరికి వెళ్ళాలి. దాని యొక్క ప్రభావం ఎంత ఉంది అనేటటువంటి అంచేత ఇక్కడ దశమంలో ఉన్నాడు కాబట్టి ఆయన వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలిగించాడు. ఏకాదశ స్థానంలో కేతు గ్రహ సంచారం చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. లాభం కాబట్టి ఇక్కడ ధన బాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సోదరులు వీళ్ళందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఇంటివారు వృత్తి లోపంలో వ్యాపారం ఎక్కడ ఎవరైనా కూడా అందరూ మీకు మంచి మీ సహాయ సహకారాలు అందిస్తారు. ధనార్జన బాగుంటుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా మీకు వ్యవహారంలో నైపుణ్యం ఖచ్చితంగా కనిపిస్తుంది. కేతు గ్రహం ఏకాదశి స్థానంలో ఉన్న కారణంగా ఈ నెల రోజులు. తదుపరి ఇక ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ యొక్క తులారాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అంచేత ఈ మొత్తంగా చెప్పుకోవాలంటే శుక్రుడు కేతువు పూర్తి అనుకూలురండి ఈ యొక్క తులారాశి వారికి. అయితే రవి పాక్షికంగా అనుకూలుడు, అలాగే బుధుడు కూడా కొంత పాక్షికంగా అనుకూలుడే. అంచేత ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి మనకి కొన్ని గ్రహాలు ప్రతికూలతుంది. ఈ అన్ని ప్రతికూలతను చెప్పినటువంటి వాళ్ళే వాటికి చెప్పినటువంటి రెమెడీ ఉన్నాం కదండి మీకు. నవగ్రహాలకు సంబంధించి కానీ ఏదైనా చేసుకోండి. రోజు చేసుకోవటమే గది. రోజు అన్నం తింటలేదండి, రోజు నిద్రపోవట్లేదా, రోజు స్నానం చేయాలి, అంతే ఖచ్చితంగా రోజు చేసుకోవాల్సిందే. ఎందుకంటే మనం ప్రతి క్షణం నడిపించేది వాడు దానికోసమే. ఇక్కడ రాసింది ఏదైతే ఉందో బ్రహ్మ, ఆ రాతని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, అమలుపరిచేటటువంటి వాళ్ళు నవగ్రహాలే. కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. చేసుకున్నట్టయితే అది మనకే ఉపయోగం, జీవితం సాఫీగా జరుగుతుంది. లేకపోతే కొన్ని ప్రతికూలతలు ఎక్కువ ఉన్నప్పుడు మన శక్తిని మించిపోయినటువంటి తీవ్రమైన పరిణామాలు ఉంటే చాలా కష్టం. అందుచేత అంతదాకా మనం తెచ్చుకోవద్దు. రోజు చేసుకోండి. ఈ చిన్నపాటి దోషాలన్నింటినీ తొలగించుకోండి. పెద్ద దోషాలు ఉన్నాయి, వాటికి అవి వచ్చినప్పుడు చెప్తాం. జాతక రత్యాలే పెద్దగా ఉంటాయి. ఇందులో మీకు పెద్దగా చెప్పాలంటే శని, ఏళ్ళని నాటి శని ఒకటి శ్రేష్టంగా ఉంటుంది. శోభం పూయ.